డాక్టర్ గారు, రోజులో రతిలో ఎన్నిసార్లు పాల్గొనవచ్చు? అది మనిషి బట్టి వేరుగా ఉంటుందండి. ఓపిక ఉంటే మామూలుగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా పాల్గొవచ్చు. మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనీసం 3 సార్లు పార్టిసిపేట్ చేస్తారు. చాలా సాధారణంగా. కొంతమంది వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండి, అలసట ఉండి, నిద్ర లేక, సరైన ఆహారం తీసుకోక ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తారు, లేదా రోజు పార్టిసిపేట్ చేస్తారు. ఇన్నిసార్లు పార్టిసిపేట్ చేయాలని లేదు. యావరేజ్గా ఎలా పార్టిసిపేట్ చేస్తారని చూస్తే సాధారణంగా 2 సార్లు పార్టిసిపేట్ చేస్తారు, 3 సార్లు చేస్తారు జనరల్గా. ఎక్కువ మంది కొత్తగా పెళ్ళినప్పుడు. తర్వాత నిదానంగా లేట్ అయ్యి తగ్గిపోతుంది అనుకోండి, ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. కానీ సెక్స్లో పాల్గొనడం ముఖ్యం కాదు, ఎన్నిసార్లు సెక్స్ చేశారు ముఖ్యం కాదు, ఎన్నిసార్లు వాళ్ళకి మనసులో సెక్స్లో పాల్గొన్న ప్రేరేపణ కలిగించారనేది ముఖ్యం. మగవాడికి ప్రేరణ, ఆడవాళ్ళకు కూడా ఆ సెక్స్లో పాల్గొనేందుకు మనసును సమాయత్తం చేయడం ఎన్నిసార్లు చేశారు, ఎన్నిసార్లు వాళ్ళకి ఆ మూడు చెడు చేశారు, అది ముఖ్యం. మూడు లేకుండా ఎన్నిసార్లు చేసాం 3 సార్లు చేసాం అంటే అది కాదు లెక్క. లేడీస్ కూడా ఈక్వల్గా స్పందించడం ఉండాలి, అప్పుడే సెక్స్ చేసిన ఫలితం. అందుకే సంభోగం అంటే సమభాగస్వామ్యం గుర్తుంచుకోండి, అప్పుడే సమభోగం అవుతుంది. ఏదో ఒకళ్ళకి భోగం లభ్యమైతే సరిపోదు. చాలామంది ఎక్కువగా పురుషులు ఒకళ్ళే ఎంజాయ్ చేస్తారు, ఆడవాళ్ళు ఏముండదు అనుకుంటారు. నో, సంభోగం అంటే ఇద్దరు సమానంగా సుఖం పొందాలి. ఆరంగిపలేదు ఒకసారి పాల్గొనండి, ఒకసారి పాల్గొన్నా చక్కగా సమయం పెట్టి మాట్లాడుకుంటూ, బుద్ధులు పెట్టుకుంటూ, కౌగిలించుకుంటూ, ఒకళ్ళు బాగా ప్రేరేపించుకుంటూ చాలు, ఒకసారి చేస్తే చాలు. అది ఎన్నిసార్లు అని కాదు. అందుచేత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఎంత ఈక్వల్గా పార్టిసిపేట్ చేశారనేది ముఖ్యం. దానికి తగ్గట్టుగా వాళ్ళు లవ్ ప్లే ఉండాలి. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.